మల్లెపూల వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. బా వదలండి, ఏంటి రొమాన్స్? అయినా ఇప్పుడే కదా అయింది, మళ్ళీ ఆగలేకపోతున్నారా? అవును, తెల్లవార్లు నీతో శృంగారం చేసిన నా దాహం తీరదు డార్లింగ్. నువ్వేమో మెడికల్ క్యాంప్ పేరు చెప్పి వైజాగ్ వెళ్తున్నావు. నువ్వు వచ్చే వరకు నేను ఎలా ఉండాలి బంగారం? త్వరగా వచ్చేస్తాలేండి, బాధపడకండి. నాకు ఈ ముద్దు సరిపోదు, మళ్ళీ కావాలి. మళ్ళీ ఇంకేం కావాలి? అది కావాలి. అదే ఏం కావాలి? ఇందాకిచ్చేవే అది. అమ్మ హాల్లోనే ఉంది, తను వస్తే బాగోదు. అందుకేగా ముందు జాగ్రత్తగా డోర్ వేసి గడిపెట్టేశాను. అమ్మ దొంగ. ఇక మొదలెడదామా? వద్దంటే మీరు ఊరుకుంటారా? రా మరి. తీరిందని కోరిక? లేదు, ఇంకా కావాలి. అమ్మో, ఇంకానా? నా వల్ల కాదు బాబు, అవతల ట్రైన్ టైం అవుతుంది, పద. చిత్ర చిత్ర చిత్ర. అమ్మా అమ్మా, అమ్మా నాకు ట్రైన్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తామ్మా. సరే చిత్ర, జాగ్రత్తగా వెళ్ళిరా. విక్కీ, మా అమ్మ దగ్గర మోమాట పడకుండా నీకేం కావాలన్నా అడిగి మరీ చేయించుకుని తిను. అలాగే చిత్ర. ఆంటీ దగ్గర నాకు మొహడం దేనికి? అది అంతే అంటుందిలే విక్రమ్. వెళ్ళి చిత్రను స్టేషన్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే ఆంటీ. చిత్ర పద. బా, ఇదేంది ఉన్నట్టుండి తల పగిలిపోతుంది. ఈ మైగ్రేన్ మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది.
ఇదేంటి మన్మథ సామ్రాజ్యానికి ఆహ్వానం పలికే శృంగార దేవతల అలా పడుకుంది? అయ్య బాబోయ్, ఆంటీని ఎప్పుడు ఈ యాంగిల్లో చూడలేదు. ఆంటీ అందం ముందు చిత్ర ఎందుకు పనికిరాదు. బా, ఆ నడుమును చూస్తుంటేనే మతిపోతుంది, మూడొస్తుంది. చిత్ర ఎలాగో క్యాంప్కి వెళ్ళింది. తను వచ్చే లోపల ఆంటీని ఎలాగోలా లైన్లో పెట్టి తనతో నా దాహం తీర్చుకోవాలి. విక్రమ్, నువ్వెప్పుడొచ్చినావు? ఆంటీ ఇప్పుడే వచ్చాను. మీరేంటి ఇక్కడ పడుకున్నారు? తలనొప్పిగా ఉంది. టాబ్లెట్లు ఏమన్నా తీసుకురమ్మంటారా? ఏమొద్దులే, అదే తగ్గిపోతుంది. ఆంటీ బాగా నొప్పిగా ఉందా? అవును. అయ్యో అలాగా, పోనీ తలపట్టనా? పట్టు. విక్రమ్, ఆపేసావే కానీ చెయ్యి. అలాగే ఆంటీ. మెడ దగ్గర కూడా చేయనా? ఈ అందాన్ని చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు. ముందైతే ముద్దు పెట్టేద్దాం, ఆ తర్వాత వచ్చే రెస్పాన్స్ని బట్టి స్టెప్ తీసుకుందాం. విక్రమ్, ఏం చేసావు? ముద్దు పెట్టానంటీ. మీకు ఓకేనా? చాలా బాగుంది, మళ్ళీ పెట్టు. అది చెయ్యనా? ఏంటి? అదే అలాగే. నువ్వు చేస్తానంటే నేను వద్దంటానా? విక్రమ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆంటీ, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ నా మనసులో ఉన్న కోరికల్ని నేనెప్పుడూ చెప్పలేకపోయాను. నిజం చెప్పాలంటే చిత్ర కంటే మీరంటే నాకు ఎక్కువ ఇష్టం. ఏ నిజంగానా? అవునా ఆంటీ? ఆంటీ,
మీరు నిజంగా సౌందర్య రాశిలా ఉన్నారు. అవునా? మరెందుకు ఆలస్యం? ఈ సౌందర్యాన్ని సొంతం చేసుకో. నిజంగానా? నిజంగానే. ఐ లవ్ యూ ఆంటీ. ఆంటీ ఆంటీ విక్రమ్, ఎప్పుడొచ్చావు? అక్కడే నిలబడిపోయావే, రా. ఏం లేదు అత్తయ్య. ఏంటి విక్రమ్, ఎందుకలా డల్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు అత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది. అవునా? నేను కూడా ఇప్పటి వరకు మైగ్రేన్ తలనొప్పితో అల్లాడిపోయాను. సరే ఉండు, నీకు కాఫీ పెట్టి తీసుకొని వస్తా. వద్దా ఆంటీ, అదే తగ్గిపోతుంది. మీరు వెళ్ళి పడుకోండి. ఎందుకు నా దగ్గర మొహమాట పడుతున్నావు? నాకు నా కూతురెంతో నువ్వు కూడా అంతే. ఏ అవసరమైనా సరే నీకు నేను అత్తయ్యనే కాదు, అమ్మ లాంటి దాన్ని. అలాగే అత్తయ్య. నేను వెళ్ళి పడుకుంటాను. నీకేమన్నా అవసరం అయితే నన్ను లేపు. ఛా, ఏంటిది? అమ్మలాంటి ఆంటీ మీద నాకు ఇలాంటి చండాలమైన ఆలోచనలు వస్తున్నాయి. నో, ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే చిత్ర క్యాంప్ నుంచి వచ్చే వరకు ఆంజనేయ సమ్మాల వేయాల్సిందే. ఆంటీ ఎప్పటికీ నాకు అమ్మలాంటిదే. నన్ను క్షమించండి ఆంటీ, క్షమించండి.